ఎగ్జాక్ట్లీ సార్. అంటే మీరు కేవలం మీ ఫ్యామిలీలో మాత్రమే కాదు సార్, చాలా ఫ్యామిలీస్లో చాలా మందికి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ రావడానికి, డాన్స్ మీద ఇంట్రెస్ట్ రావడానికి కారకులయ్యారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. మన నెక్స్ట్ వీడియో ప్లీజ్. అండ్ ఇప్పుడు ఈ సినిమాతో తెరకెక్కించ చేయబోతున్న వరుణ్ మాట్లాడతాడు. వరుణ్, ఆ రెడ్ సారీ కట్టుకున్న ఆవిడ గురించి మీ అభిప్రాయం? వరుణ్ అంటే 10 years బ్యాక్ చిరంజీవి గారు నేను ఏ రకంగానూ మారట్లేదు అన్నదానికి నిదర్శనం అది. ముకుంద ప్రీ రిలీజ్ ఈవెంట్ నా ఫస్ట్ ఫిలిం నుంచి చూస్తున్నాను సార్. అప్పుడు నేను ఏం మారేనో లేదో నాకు తెలియదు, కానీ సుమా నువ్వు మాత్రం మారలే సుమా, అలాగే ఉన్నావు సుమా. అందుకనే నవదీప్ లాంటి కుర్రోళ్ళ వాళ్ళు గబుక్కుని ఆంటీ అనేస్తుంటారు మిమ్మల్ని. అనకండి అయ్యా. సారీ సార్, ఇంకెప్పుడైనా బాగా ఎంత బాగా మేనేజ్ చేస్తున్నారు ఆవిడ. దాదాపు తెలిసిపోయిందా సార్ మేనేజ్ చేస్తున్నామని? కొంచెం లపం ఎక్కువే కొట్టుకొని వచ్చాం. ఓకే, నెక్స్ట్ వీడియో. నా వీడియో ఎవరు వేసింది? ఓకే, నెక్స్ట్ వీడియో ప్లీజ్. ఈ రోజున నాగబాబు ఏం అవ్వాలని తర్వాత నేను కోరుకున్నది, నాగబాబు బిడ్డ, నా బిడ్డ వరుణ్ తేజ్ ద్వారా అది ఈరోజు నెరవేరబోతుంది. దానికి ఈరోజు శ్రీకారం చుట్టబడుతుంది. ఈ ముకుంద ఆడియో ఫంక్షన్ లాంచ్ ద్వారా తాను పరిచయం కాబోతాం. మీ అందరి ఆశీస్సుల కోసం తను ఎదురు చూడటం, ఇదే విధానం చూస్తుంటే ఖచ్చితంగా నిలదొక్కుంటారు నమ్మకం ఉంది. బట్ ఎంత ఉన్నా సరే ఇప్పుడు మీ ఆశీస్సులు ఉండాలి, మీ దీవెనలు ఉండాలి, మీ సపోర్ట్ ఉండాలి. అదే పెట్టుబడిగా, అదే వాళ్ళకి దన్నుగా ఈ రోజున ముందుకు వెళతారు, నిలదొక్కుంటారనే ఆశ నాకు ఉంది. సార్ ఆ రోజు చెప్పిన మాట నిజమైంది. అలాగే నిలదొక్కున్నాడు. వాళ్ళందరూ ఆశీస్సులతోటి అంచెలంచెలుగా ఎదుగుతూ పెద్ద స్టార్ అయ్యాడు.